హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఈరోజు నేను ఇంకా మా ఫ్రెండ్స్ కలిసి ఓవల్ థీమ్డ్ రిసార్ట్కి వెళ్ళబోతున్నాము. అది శంకరపల్లిలో ఉంది. అలా మంచిగా టైం స్పెండ్ చేసుకొని ముస్తఫా ముస్తఫా అలా పాటలు పాడుకుంటూ హ్యాపీగా చిల్ అవుదామని ప్లాన్ వేసామన్నమాట. అక్కడికి వెళ్ళాక చూపిస్తా. బాయ్ బాయ్. ఈరోజు నేను ఉండబోయే స్టే ఇక్కడే. ఎండ వల్ల సరిగ్గా చూపించలేకపోతున్నా. క్రేజీ ఉంది కదా. నాకైతే అంబియన్స్ చాలా చాలా నచ్చింది. ఇలా ఒక 9 విల్లాస్ ఉన్నాయన్నమాట. ఎవరిది వాళ్ళకి సపరేట్. ఇది పెట్ ఫ్రెండ్లీ కూడా. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా వేరేవి వర్క్ కూడా అవుతున్నాయి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అండ్ దీనికంటే కొంచెం ప్రీమియంవి కూడా ఉన్నాయి. అవి కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల అవి ఇవ్వలేదు. ఇది హాట్ వాటర్ కూడా సెట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఎండ ఎక్కువ ఉండడం వల్ల వీడియో కూడా సరిగ్గా కనిపించట్లేదు నాకు అనిపిస్తుంది. ఇక్కడ నీట్గా బయట కూర్చొని హాయిగా మాట్లాడుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండొచ్చు. బయట నుంచి వెళ్తే దీని వ్యూ ఇది. మామూలుగా ఫామ్ హౌసెస్ దగ్గరలో గానీ, అంటే ఈ స్టేస్ దగ్గరలో ఏది ఫుడ్ అవైలబుల్‌గా ఉండదు అన్నట్టు ఉంటది గదా! కానీ దీనికి ఒక 2, 3 రెస్టారెంట్స్‌తో వీళ్ళు టై అప్ అయ్యారంట. మేమొస్తున్నా గూడా అంత లోపలికి వచ్చినట్టు నాకేం అనిపియలేదు. ఇది శంకర్పల్లి అంటే సిటీ దగ్గరలోనే ఉన్నట్టుంది. అంత లోపలికి ఏదో ఎక్కడికో అడవుల్లో ఎళ్ళిపోతున్న ఫీలింగ్ అయితే రాలేదు. అన్నీ దగ్గరలో ఉంది. ఏమన్నా కావాలన్నా బయటికెళ్ళి తెచ్చుకోవచ్చు అన్న టైప్ ఉంది. ఇట్స్ గుడ్. ఇక్కడ యాక్చువల్‌గా అయితే స్విమ్మింగ్ పూల్ లేదు. నేను మీకు ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది చూపిచ్చా గదా! ఏదో జుకీనియా అది నాకు యాక్చువల్‌గా పలకడం రాట్లేదు. సో, నేనేమంత చెప్పలేకపోతున్నాను. ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది అన్నట్టు నాకనిపిస్తుంది. అంటే ఒక తెలియని పాజిటివ్ వైబ్. నేను చాలా ఫార్మ్ హౌసెస్‌కి వెళ్ళాను. చాలా అంటే ఒక 2, 3 వెళ్ళాను. అన్నీ బావున్నాయి. ఇది ఇంకాస్త బాగా అనిపిస్తుంది నాకు. ఏదైనా ఒక స్టే మనం ఎప్పటికీ ఎందుకు అంత బాగా గుర్తుంచుకోగలుగుతామంటే, ఇవాల్టికి ఇది మన హోమ్ అన్నట్టు. జనరల్లీ మన ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోవాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటది గదా! ఇలా కొన్ని కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్ గానీ, ఆ ప్లేస్ ఉన్న వ్యూలో చాలా మెమరీస్ ఉంటాయి కాబట్టి, అది మనం ఎప్పటికీ అలా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. దీని యాంబియన్స్ గూడా క్రేజీ. ఫర్నిచర్ గానీ, ఆ వర్క్ ఇదంతా ఒక తెలియని ఫీలింగ్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చాలా నచ్చింది. మాకు కాంప్లిమెంటరీగా బార్బిక్యూది ఉంటది గదా! వాళ్ళేం జెప్పారంటే మీట్ ఇస్తాము అన్నారు. సో, మేము వెజ్ గాబట్టి అంటే కొంచెం వెజ్, కొంచెం నాన్ వెజ్ అని అడిగాము. పన్నీర్ అండ్ చికెన్ ఇస్తా అన్నారు. 2 చేసుకోవచ్చన్నట్టు. కుక్ చేసైనా ఇస్తారంట. లేదంటే మనమే చేసుకోవచ్చు. ఇది రూమ్ టూర్. మ్యాచ్ జరుగుతుంది గాబట్టి బేసిక్ బాడీ వాష్ అవన్నీ ఇచ్చారు. ఇది ఫుడ్ మాత్రం మనం తెచ్చుకోవాలి. ఇక్కడ అవైలబుల్ కాదు. మినీ ఫ్రిడ్జ్ ఇంకా వాటర్ బాటిల్స్ కూడా పెట్టారు. మంచిగా కూర్చొని హాయిగా ముచ్చట్లు చెప్పుకోవడానికి ఎంత క్యూట్గా ఉందో ఈ ప్లేస్. హాయిగా కాఫీ, టీ తాగుతూ బోర్డ్ గేమ్స్ ఆడొచ్చు. హౌజీ కానీ యూనో ఇవన్నీ ఆడొచ్చు. ఇదంతా ప్లేస్ బాగుంది. లాన్ ఏరియా మొత్తం స్పేస్ కూడా పెద్దగానే ఉంది. అంటే ఎవ్రీ ఏమంటారు ఒక్కొక్క దానికి ఇలా 2, 2 ఉన్నాయి. కొంచెం మరీ హై రేంజ్, కొన్ని మీడియము ఇలా అలా. దీనికంటే బేసిక్‌ది కూడా ఉంది. మేము మరీ హై కాదు. బికాజ్ అది ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అలా అని బేసిక్‌ది కూడా కాకుండా మిడిల్‌ది మేము తీసుకున్నాము. డిన్నర్ అక్కడ చేయకుండా వేరే ప్లేస్‌కెళ్ళాము. అది చాలా వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. రేటింగ్ చూసి వెళ్ళి మోసపోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. 7 అలా అవుతుంది. అలా వాక్‌కి వచ్చాను నేను.
ఫంక్షన్ హాల్ చెప్పా కదా, అది అటు సైడ్ ఉంది. సేమ్ మేము ఇప్పుడు ఏదైతే ఉన్నామో సేమ్ అదే అలా టూ టూ ఉన్నాయన్నమాట. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ అవ్వబోతుంది, ఎండ వల్ల సరిగ్గా కనిపించట్లేదు. మీ అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అంతే, ఈ వీడియో క్యూట్ అండ్ షార్ట్గా ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. నీట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము.